ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ కు సంబంధించి మామూలుగా ప్రభుత్వం ఏం ఆరోపణలు చేస్తున్నట్టే ఈ కార్ రేస్ అని సిటీ విచారణ మొన్నటికి మొన్న కేటీఆర్ కూడా అటెండ్ అయ్యారు. మొన్నటికి మొన్న కేసీఆర్ గారిని కూడా విచారించిన పరిస్థితి. ఈ ఎన్నికల సమయంలోనే మరి ఇలాంటి వాటిని తీసుకురావడం పట్ల ఏంటి, దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు? ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారని అర్థమవుతా ఉన్నది. ఇది ప్రతిసారి ఇప్పుడు ఎప్పుడైతే 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు వచ్చినప్పటి నుంచి కాసేపు కాళేశ్వరం కేసు అని, కాసేపు ఈ కార్ రేసింగ్ అని, కాసేపు ఫోన్ ట్యాపింగ్ అని ఇవన్నీ ముందర పెట్టుకున్నారు. కాసేపు ఏదో గొర్రెల స్కామ్ అని ఏదో ఒకటి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలండి. వీళ్ళు వచ్చి వీళ్ళ మార్పేంది, వీళ్ళ పనితీరేందని చూపించాలి కానీ గత ప్రభుత్వంలో దీంట్లో స్కామ్ దాంట్లో స్కామ్ అయిందని టైం పాస్ చేస్తూ కాలయాపన చేస్తున్నట్టుగా మనకు చక్కగా కళ్ళకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఇవాళ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఒక కేసుని తీసుకొచ్చిండ్రు. మరి మళ్ళా మొన్న ఈ మున్సిపల్ ఎన్నికలు రాగానే మళ్ళా ఫోన్ ట్యాపింగ్ కేసు అని. అంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు. మరి ప్రజలల్లో ఏదో చూపించాలి, ఏదో నెగిటివ్ గా మాట్లాడాలి, కేసీఆర్ గారి మీద నెగిటివ్ ప్రచారం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ మీద నెగిటివ్ ప్రచారం చేయాలనే సంకల్పంతో చేస్తున్నట్టుగానే కనబడుతుంది. కానీ ప్రజలు ఎవరు దీన్ని హర్షించట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాట కానివ్వండి, ఇవాళ వాళ్ళు చేసే చర్యలు కానివ్వండి, ఇది జనంలో ఇంకా పలచనయ్యే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటే చాలా పలచనైపోయింది, ఇంకా పలచనయ్యే కార్యక్రమమే కనబడతా ఉంది తప్పితే ఏమి లేదు. తప్పకుండా రేపు రాబోయే రోజులలో మళ్ళీ కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే విధంగా ప్రజలందరూ కూడా చాలా సంసిద్ధులై ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసే చర్యల వల్ల అబ్బా ముఖ్యమంత్రి అంటే గిట్లాంటి ముఖ్యమంత్రి అనేది అనే విధంగా ఇవాళ అందరు ఎక్కడికి పోతే అక్కడ ప్రజలు చేసే విధంగా కనిపిస్తా ఉన్నది. ఇప్పటికైనా దీన్ని వెనక్కి తీసుకొని ఈ గీసులు కాకుండా కేసులు ఏదన్నా ఉంటే మీరు పెడతారు, అది నడుస్తుంది, చట్టం ఉన్నది, న్యాయం ఉన్నది, అది చేస్తుంది. కానీ అది కాకుండా మీరు ఎంతసేపు దీన్ని పెట్టి టైం పాస్ చేయడం అనేది సమంజసం కాదు. ఇది రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు ఏంటి అవి నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. ఓకే, ప్రతి ఒక్క మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన పంచాలు కూడా ప్రభుత్వం వచ్చిన పంచాలు కూడా కేసీఆర్ గారి పేరు తీయని రోజంటూ లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరి ఎందుకు అసలు కేసీఆర్ గారు అంటే ప్రేమున్నట్టా లేకపోతే రాజకీయంగా ఏమన్నా ఉందన్నట్ట కనపడతా ఉంది కదండి. మీరే అన్నారు కేసీఆర్ గారి మాట లేకుండా ఆయన పొద్దు గడవదు. నాకు తెలిసి ఆయన పడుకుంటే కూర్చుంటే లేస్తే కూడా అసలు కేసీఆర్ గారి ఇదే ఉంటదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎందుకంత భయం? ఇప్పుడు ఆయనే అంటున్నాడు, ఆయన గెలిచిన కాడి నుంచి నేను 10 ఏళ్ళు నేనే ఉంటా. ఎవరికైనా అభద్రతా భావం ఉన్నప్పుడే అది చెప్పుకుంటా ఉంటారు. ఇప్పుడు ప్రజలు నీకోసారి ఇచ్చిండ్రు, నువ్వు ఇచ్చిన హామీలు ముందుగా పనిచేయి. నువ్వు పని చేసినాక నువ్వు 10 ఏళ్ళు ఉంటావో ఎన్ని ఏళ్ళు ఉంటావో ప్రజలు నిర్ణయిస్తారు. నేను 10 ఏళ్ళు ఉంటా, కేసీఆర్ గారు ఇట్లా, కేసీఆర్ గారు అది చేసిండ్రు, ఇది చేసిండ్రు, నువ్వేం చేసినావో చూపెట్టు. అసలు ఈ 2 సంవత్సరాలల్లా అసలు నువ్వేంది, నీ మార్క్ ఏంది, నువ్వు చేసిన పని ఏందో చూపెట్టు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు అడిగితేనే ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతా ఉన్నావు, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకొని తింటారా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు ఆ మాటలు మాట్లాడవచ్చునా? మీరే ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఆ రోజు ఇచ్చిన హామీలు ఇచ్చేటప్పుడు ఎక్కడ పోయింది నీ బాధ్యత? నువ్వు ఒక మేనిఫెస్టో పెట్టేటప్పుడు నేను ప్రజలకు ఏమి ఇస్తా, నేను ఏమి ఇవ్వగలుగుతా, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, మన బడ్జెట్ ఏంది, నా బాధ్యత ఏంది అనేది ఆలోచన ఉండాలి. ఇవాళ ఏ ఆలోచన లేకుండా నోటికి వచ్చిందని నువ్వు చెప్పినావు. నువ్వు చెప్పినప్పుడే కదా కేసీఆర్ గారిని కాదనుకొని నీకు పీఠం ఇచ్చి నిన్ను గద్దెనెక్కిచ్చిండు. మరి వాళ్ళు నువ్వు గద్దెనెక్కించినప్పుడు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా చెయ్యాలనేదే మా కోరిక, మా యొక్క డిమాండ్ అని తెలియజేస్తా ఉన్నాం. ప్రతిసారి కేసీఆర్ గారిని తీయకుండా పొద్దు గడవదు. ఎందుకంటే కేసీఆర్ గారు అందరి ప్రజలలో, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల మదిలలో కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారిని ఎక్కడనో తుడిపేయాలి, ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఆయన నోటితోనే ఆయనే అంటాడు కదండి. అది రేవంత్ రెడ్డి తరం కాదు, ఎవరి తరం కాదు. ఇవాళ కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు. మరి ఎందుకంటే కేసీఆర్ గారు అట్లాంటి పనులు చేసిండ్రు. కాబట్టి రేవంత్ రెడ్డి అనేవాడు ఎందుకంటే అచానక్లో వచ్చినోడు కదా. ఇవాళ కేసీఆర్ గారు ఉద్యమం చేసిండు, తెలంగాణను పరిపాలించిండు, అన్నిటి మీద అవగాహన ఉన్నది, అన్ని చేయగలుగుతాడు. ఈయనకి ఏ అవగాహన లేదు, ఏమీ లేదు. ఇవాళ అచానక్లో వచ్చినోనికి అచానక్ మాటలే వస్తాయి. కాబట్టి వాళ్ళ అచానక్ మాటలు మాట్లాడుకుంటా ఏదో నాకు అచానక్లా ప్రజలు ఇచ్చిండ్రు, నేను కూడా అచానక్గా ఈ 5 ఏళ్ళు ఎల్లదీస్తా, నేను వెళ్ళిపోతా, అయిపోతుంది, వీడికి కేల్ కథం దుకాన్ బంద్ అన్నట్టు ఉన్నదని మాట్లాడుతూ ఉన్నాడు. అది కేసీఆర్ గారిని మాట్లాడుతూ ఉంటే ఇంకా నీకు ఉన్న కాస్త నీ మీద ఉన్న ఇది కూడా పోతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే, కొంతమందికి అంటే మామూలుగా కేసీఆర్ అంటే మీ దాంట్లో కూడా తెలంగాణ జాతిపిత అని లేకపోతే బాపు కేసీఆర్ అని కూడా అనేటువంటి మాటలు అయితే మాట్లాడుతూ తర్వాత మీడియాలో కూడా మాట్లాడుతుంటారు. నిన్న కూడా ఒక సభలోనైతే ఇట్లా మాట్లాడుతున్నారు, అది ఇది అనేటువంటి విషయాలను కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిండు.
దానిపైన మీరేమంటారు? అది చాలా బాధాకరం అండి. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అసలు ఈ ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావడమే ఒక రాంగ్ సంకేతం. అది ఎందుకు అవసరమే ఉంది? నువ్వు 2 సంవత్సరాల మంచి పని చేసి ఉంటే నీకు ప్రజలు ఓట్లేస్తారు, నిన్ను గెలిపిస్తారు, నువ్వు మళ్ళా నీ మున్సిపాలిటీలన్నీ గెలుస్తాయి. నువ్వు ఎందుకని ఇవాళ ఒక ముఖ్యమంత్రి వస్తాడండి అంటే ఆయనకు ఒక భయం పట్టుకున్నది. నన్ను ఎక్కడ నేను ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చలేదు, నేను ఏం చేయలేదు కాబట్టి ఓడిపోతానే అనే సంకేతాలు వచ్చినాయి కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బయలుదేరి వాళ్ళకి మున్సిపల్ ఎన్నికల కోసం వస్తా ఉన్నాడు. ఇవాళ వచ్చి మున్సిపల్ ఎన్నికలలో ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు మున్సిపల్ ఎన్నికలలో నువ్వేం చేస్తావో, నువ్వు చెయ్యందేందో, నువ్వు చేయబోయేదేందో చెప్పాలి. ఇవాళ జాతిపిత అని కేసీఆర్ గారిని అన్నారు అని తిట్టడం అది ఆ సభ మీద అది అవసరమా అనండి? అంటే ఇవాళ జాతిపిత అన్నారా? ఇవాళ మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి వాడు కాబట్టి ఇవాళ జాతిపిత అని వాళ్ళకి ఎట్లా సంబోధించుకుంటాం గాంధీ గారిని? ఇవాళ తెలంగాణను కూడా తీసుకొచ్చిండ్రు, ఆయన ఉద్యమం చేసిండ్రు. ఇవాళ 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిండ్రు. తెలంగాణ రాదే రాదనుకున్న ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నేళ్లు మరి వాళ్ళే అధికారంలో ఉన్నారు. తెలంగాణ ఇచ్చిండ్రు అనండి? ఇవ్వలేదు. మరి ఉద్యమానికి ఊపిరి పోసింది అయితే తెలంగాణలో కేసీఆర్ గారే కదా. మరి అట్లాంటి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు, మరి తెచ్చినటువంటి తెలంగాణని పాలించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా జాతిపిత అంటారండి. ఇది గౌరవంగా ప్రేమగా అనేటువంటి పదం. మరి నీకెందుకు అంత కడుపుమంట, నీకెందుకు అంత నొప్పి? ఇప్పుడు ఆయనకి ఏమన్నా ఉంటే ఆయన చేసుకోవాలి, కానీ అట్లా సభ్యత సంస్కారం లేకుండా ఒక మా ముఖ్యమంత్రి గతంలో చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిని నీకంటే వయసులో పెద్దోడు అయినా కూడా నీకు ఎక్కడ కూడా ఏమాత్రం కూడా లేకుండా మాట్లాడుతున్నావు అంటే అసలు ఈయన ఏమన్నాడు? మొన్న హార్వర్డ్ పోయి నేను చదువుకొని వస్తానా అన్నాడు రేవంత్ రెడ్డి. నేను అనుకున్న చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకొని వస్తాడేమో అనుకున్నా, కానీ చదువు లేదు, సంస్కారం లేదు, సంస్కారహీనుడు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఇవాళ ఆ స్థాయిలో మాట్లాడుతున్నాడంటే తెలంగాణ సమాజం అంతా తలదించుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి దానికి నోరేసుకొని గొంతు పెట్టి చించుకొని అరిస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయి అని అనుకుంటా ఉన్నాడు, కానీ అది ఎక్కువ రోజులు పనికిరాదు. ఎందుకంటే మొన్న అధికారంలోకి రావడమే అబద్ధాలు చెప్పి గొంతు చించుకొని అరిస్తే నాకు ఓట్లేసిండ్రు, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టిండ్రు అనుకుంటున్నాడు. కానీ అది ఏదో ఒక్కొక్కసారి అట్లా జరిగిపోతుంది. ఇవాళ నీ అదృష్టం బాగుంది జరిగిందేమో, కానీ ఆ రోజు మరి ఇప్పుడు కూడా నువ్వు అదే లెవెల్లో నేను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటూ మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఇప్పటికే పక్క నుంచి తూతూ అని ఎట్లా మాట్లాడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. అంటే ఇవాళ సోషల్ మీడియా ఏమి మనం దాచిపెడితే దాగేది కాదు, కానీ ఇవాళ చాలా ఖండిస్తున్నాము. ఇవాళ జాతిపిత 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 కేసీఆర్ గారు ఖచ్చితంగా జాతిపితని, కానీ ఇవాళ సంస్కారం లేనటువంటి మనుషులకు మనం ఏం చెప్పలేము. ఇది కాబట్టి ఇట్లాంటి మాటలు ఇప్పటికైనా ఇంకా మానుకుంటే ఇంకా కొంతలో కొంత నువ్వు ఒక మంచి ఒక లాస్ట్ దశలో నువ్వు ఒక మంచి సీఎం గా మిగిలిపోతావు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు 100కి ఎన్ని మార్కులు ఇస్తారని నేను చెప్తాను? కాంగ్రెస్ పార్టీకి 100 మేము ఏం చెప్తామండి? అసలు గుండు సున్నా అని చెప్తాను. మేము మార్కులు ఎక్కడదండి, అసలు గుండు సున్నా. ఇప్పుడు ఎందుకంటే గుండు సున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ కి గుండు సున్నా అండి. ఎందుకంటే కేసీఆర్ గారు అంత అద్భుతంగా మంచిగా రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించినటువంటి రాష్ట్రంలో వీళ్ళొచ్చి ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రండి. ఒక నిండు కుండలో ఒక నిమ్మ చుక్కేస్తే పాలు ఎట్లా విరుగుతాయో అట్లా విరగొట్టిండ్రండి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి. ఇవాళ మన రాష్ట్రం అంతా అధోగతి పాలు పట్టించిండ్రు. ఇవాళ మొత్తం అంతా ఇవాళ రియల్ ఎస్టేట్ డమాల్, ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో డమాల్, ఎక్కడ ఏది చూసినా ఏం అద్భుతం జరిగింది. ఇవాళ వీళ్ళు ఎంతసేపు ఏదో మాట్లాడడం, డైవర్షన్ పాలిటిక్స్. అక్కడ హైడ్రా అంటాడు, ఇక్కడ మూసి అంటాడు, అక్కడ తెలంగాణ తల్లిని మారుస్తా అంటాడు, ఇక్కడ ఇంకేందో అంటాడు. ఏమన్నా చేస్తే మేము కొంతలో కొంత మార్క్స్ వేయచ్చు, అసలు ఏం చేయడానికి ఏం మార్కులు వేస్తామండి? మొత్తం గుండు సున్నా తప్పితే ఏమీ లేదండి అక్కడ.